ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరికి భరించాలి కానీ రెండోది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద ప్రైవేట్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీద కట్టిపెట్టిన నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అసలు అవసరమే లేదు టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి కదా ఎస్ఎల్బిసి టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టే 30% ఉన్నాయి. కాలేజ్ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవలే వాళ్ళు నీళ్ళు పోతే ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీని మీద గౌరవ మంత్రి గారు ఒకటే కోరుతున్నది, దీని మీద సరైన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన 11 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి తీసుకొచ్చారు, టోటల్ అసెంబ్లీ మోటార్స్ ఇదే మనకు తెలివి, ఇదే ఏదో ఒకటి ఆరోపణలు చేయాలి. అంటే ఇంత సోది ఆ సోది పాడు కానీ వాళ్ళకి తెలివి ఎటు అంటే అవన్నీ వేస్ట్. అంతసేపు పాపం ఆయన పెద్ద మనిషి వయసు మీద పడ్డా కానీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంత ప్రాణాయిత చెవెళ్ళ ఏంది, కాళేశ్వరం ఏంది, దాని స్టోరేజ్ ఎంత, దీని స్టోరేజ్ ఎంత, దానికి కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, ఎందుకు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చాల్సి వచ్చింది, దేనికి అవన్నీ ఆయన క్లియర్గా 108 పేజీల పీపీటీ ఆయన క్షుణ్ణంగా ఆయన చెప్పుకుంటూ వచ్చిండు క్లియర్గా. ఈయన మాత్రము అదంతా వేస్ట్గా ఈయననే మా ఎంకరనే పెద్ద ఇంజనీరు ఇక ఏదేదో బుడుగు అని మాట్లాడేసి ఇదంతా వేస్ట్ అన్నాడు. రేపు నేను దాని మీద క్లారిటీగా మాట్లాడతా ఆ బిట్లు కట్ చేసి ఆ పాయింట్కి ఆయన తెలివిని అక్కడ మనం సన్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇట్లాంటి మంత్రులు ఇట్లాంటి ఇంకా పొంగులేటి గురించి మాట్లాడితే పొంగులేటికి ఎంతసేపు ఉన్నా గతంలో అద్భుతంగా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అంట ఇది. ఏది ప్రాణాయిత చేవెళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఏలుబడిలో వైఎస్ఆర్ గారు మనకు అద్భుతంగా దాన్ని చేసి పెడితే ఈయన ఈ ముఖమే నన్ను చూసిర్రా మీరు? అసలు ఈ ముఖాన్ని ఈ శాల్తీని ఈ ముఖాన్ని నన్ను చూసినామా మనం? తెలంగాణ ఉద్యమంలో ఈయన వచ్చి అలా మన కర్మగాలి మనకు మంత్రి ఆ మంత్రి అలా ఏది పడితే అది మాట్లాడు, దాని గురించి మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు? మన రైతు బంధు మంత్రి ఆయన. సో కాబట్టి మీరు రైతు బంధు మంత్రి అంటారు ఆయనని. సో కాబట్టి మన ఈ మంత్రి గారిని ఏం చేయాలంటే మనం ఆయనకు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ పోయి ఇప్పుడు కూర్చున్నారు డైరెక్ట్ కాంట్రాక్టర్ల లెక్క. ఏమేమైంది, ఏడేడ ఉంది, మొత్తం అంతా 8,000 కోట్లు ఏదో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మేము రాగానే ఏమైనా అల్లగిల్ల ఏమైనా అడుగుబొడు కూడా ఏమో ఊడ్చుకుందామని చూస్తే 8,000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయంట, ఎవడు కట్టాలి ఇవంతా అని చెప్పేసి అన్నారు. మరి మనటిదాకా కేసీఆర్ ఎట్లా నడిపిండు రాష్ట్రాన్ని? ఎట్లా నడిపిర్రు? అప్పుడు మనం కూర్చొని మాట్లాడుతుంది కదా తాడు బొంగరం లేనప్పుడు. ఇప్పుడు చేయాలి, ఇప్పుడు నడపాలి. మీరు చేత కాదు, మీకు కనీసం పింఛన్ ఎన్నిక చేత కాదు, రైతు బంధు ఎన్నిక చేత కాదు, ఇక పొంగనాల మాటలు మాట్లాడమంటే కూర్చొని మస్తుగా మాట్లాడతారనమాట.